పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇరాన్ నాయకత్వంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైందన్న వార్తల నేపథ్యంలో బయటి ప్రపంచాన్ని ఐకమత్యంగా ఉన్నట్లు నమ్మించడానికి టెహ్రాన్ ప్రయత్నిస్తోందని మీడియా వర్గాలు తెలిపాయి. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇరాన్ చెబుతున్నప్పటికీ తెరవెనుక పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నట్లు సమాచారం. పశ్చిమాసియా యుద్ధంతో ఇరాన్ నాయకత్వంలో అంతర్గత విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య కారణంగా ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందన్న వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ అగ్రనేతల మధ్య ఐక్యతపై అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్ను ఆత్మరక్షణలో పడేశాయి. టెహరాన్ నాయకత్వంలో విభేదాలుచ్చాయని, చర్చల విషయంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని ట్రంప్ విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండించింది. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది. అగ్రనేతల మధ్య విభేదాలు లేవని ఇరాన్ పైకి చెబుతున్నప్పటికీ తెరవెనుక పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆ దేశ కీలక నేతలకు ఓ రహస్య లేఖ రాయడంతో వివాదం మొదలైనట్లు సమాచారం. ఇరాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఇలాగే కొనసాగితే వ్యవస్థ కుప్పకూలుతుందని ఆయన హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అణు అంశంపై అమెరికాతో తీవ్రంగా చర్చలు జరపడం తప్ప మరో మార్గం లేదని ముజ్తబా లేఖ సారాంశమని పేర్కొన్నాయి. ఈ లేఖపై ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ వంటి అగ్రనేతల సంతకాలున్నట్లు తెలుస్తోంది. అయితే అలీ బఘేరీ కని వంటి కొందరు నేతలు మోజ్తబా రాసిన లేఖపై సంతకం చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ లేఖ బయటకు రావడంతో టెహరాన్ నాయకత్వంలో విభేదాలు నిజమే అనే ప్రచారం ఊపందుకుంది. ప్రభుత్వ రహస్యాలను వెల్లడిస్తే 10 ఏళ్ల జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. ఇరాన్లో రాజకీయ సంక్షోభానికి ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయని నిపుణులు తెలిపారు. ప్రస్తుత వివాదానికి అణు చర్చలే కేంద్ర బిందువని తెలుస్తోంది. అమెరికాతో చర్చలు జరిపినా అణు అంశాన్ని మాత్రం ప్రస్తావించవద్దని మోజ్తబా ఖమేనీ లక్ష్మణ రేఖ గీసినట్లు తెలుస్తోంది. అమెరికా మాత్రం అణు చర్చల అంశం లేకుండా ఏ డీల్కు అంగీకరించడం లేదు. దీంతో ఇరాన్ ప్రతినిధి బృందం మోజ్తబా ఆదేశాలను ధిక్కరించి పాకిస్తాన్ చేరుకోవటం ఇరాన్లోని అతివాదులకు ఆగ్రహం తెప్పించింది. ఇది వ్యూహాత్మక తప్పిదమని, లొంగిపోయే ధోరణి అని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులు 1988 నాటి ఘటనలను గుర్తుకు తెస్తోందని నిపుణులు అంటున్నారు. అప్పట్లో ఇరాన్ ఇరాక్ యుద్ధాన్ని కొనసాగించడం సాధ్యం కాదని అధికారులు హెచ్చరించడంతో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఐరాసా తీర్మానాన్ని ఆమోదించి యుద్ధాన్ని ముగించారు. ఇప్పుడు మోజ్తబా ఖమేనీ కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటారా, లేక అంతర్గత పోరులో ఇరాన్ మరింత సంక్షోభంలోకి వెళుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.